పెట్టుకున్నా సరే మనం శిక్షలు వేయలేము. బట్ ఇటువంటి గట్టిగా వస్తే అట్లీస్ట్ మేబీ ఇవి కంట్రోల్లోకి వస్తాయేమో. పూజిత గారు, ఇప్పుడు మొన్న విశాఖపట్నంలో తాజాగా అమీన్పూర్లో కన్నతల్లులు ఇలా పిల్లల్ని చంపిన ఇన్సిడెంట్స్ చూసాం. ఇప్పుడైతే ఇది ఇంకా దారుణం అని చెప్పొచ్చు. ఏంటి ఇలాంటివి జరగకుండా ఉండడానికి ఏం చేయాలంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్ ఎడ్యుకేషన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇగ్నోరెన్షియా జ్యూరీ నాన్ ఎక్స్క్యూజ్ అది అంటారు. ఇగ్నరెన్స్ ఆఫ్ లా ఇస్ ఆఫ్ నో ఎక్స్క్యూజ్. తర్వాత తెలియక చేసాం, మేము తెలియక ఇది చేసాం, మేము తెలియక అది చేసాం అని చెప్తా ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లీగల్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. వాళ్ళు సేమ్ స్టేట్ లో ఉన్నప్పుడు, అంటే నార్మల్ స్టేట్ లో ఉన్నప్పుడు, ఎమోషనల్ గా ఇంబ్యాలెన్స్డ్ గా లేనప్పుడు, రైట్ ఫ్రమ్ 12 ఐ థింక్ ఇప్పుడు ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ ఎలా పెడతారో అది పిల్లలకి ఐ థింక్ ఫ్రమ్ 10th స్టాండర్డ్ ఆన్వర్డ్స్ బేసిక్స్ ఆఫ్ లీగల్ ఎడ్యుకేషన్ దే షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద కరికులం ఆర్ ద పెడగాగి ఆఫ్ టీచింగ్. రెండోది ఏంటంటేనండి సైకలాజికల్ అసెస్మెంట్ అండి, సైకో సోషల్ అసెస్మెంట్. ఇక్కడ సైకాలజిస్టులు ఎందుకు, లేదా ఉత్తుత్తిని ఎందుకంటే ఇప్పుడు డెంటల్ క్యాంప్స్ ఎలా చేస్తున్నారో, ఇప్పుడు మెడికల్ టెస్ట్లు ఎలా చేస్తున్నారో, ఇలాగే మన మెంటల్ హెల్త్ కి సంబంధించిన టెస్ట్లు గానీ అసెస్మెంట్లు గానీ ప్రతి స్కూల్లోని ప్రతి దగ్గర చేయించాలి. అండ్ మన జనాలకు కూడా వి షుడ్ ప్రాపగేట్ అండ్ వి షుడ్ టేక్ ఇట్ ఇన్ టు ద సొసైటీ. ఎలా తీసుకెళ్లాలంటే మీకు ఈ లక్షణాలు, ఇప్పుడు ఎలా అయితే నీకు కడుపులో నొప్పి వస్తే ఇది చెయ్యి, నువ్వు లావు అవ్వకపోతే నీకు బీపీ ఉండకుండా ఉండాలంటే ఇది చెయ్యు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ చేసుకో, వెయిట్ అదుపులో ఉంచుకో, సో క్యాన్సర్ లాంటివి నీకు రావు, రోజంతా యాక్టివ్ గా ఉండు, ఇలా ఎలా చెప్తున్నారో ఇక్కడ క్రైమ్ కంతా కారణం మెంటల్ ఇంబ్యాలెన్స్. నాట్ ఓన్లీ మెంటల్, ఎమోషనల్ ఇంబ్యాలెన్స్ కూడా. ఇందాక ఆయన సైకియాట్రిస్ట్ గారు చెప్పారు, నైతిక విలువలు అండ్ ఒక రోల్ మోడల్ ఉండకపోవడం వల్ల, ఇంట్లో చెప్పేవాళ్ళు ఉండకపోవడం వల్ల, అది కూడా వన్ ఆఫ్ ద మేజర్ ఫ్యాక్టర్ అండి. బట్ ఐ డోంట్ కంప్లీట్లీ అగ్రీ, నేను 100% ఆయనతో అగ్రీ చేయను. ఇక్కడ ఆయన ఒక పాయింట్ లేపారు, ఏంటంటే ఫినాన్షియల్ కెపాసిటీ ఆఫ్ విమెన్ పెరిగిన దగ్గర నుంచి, ఈక్వాలిటీ వచ్చిన దగ్గర నుంచి ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చాయి. సో ఐ డోంట్ కంప్లీట్లీ అగ్రీ విత్ దట్. ఈక్వాలిటీ వచ్చిన దగ్గర నుంచి ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయి, ఎడ్యుకేషనల్ కెపాసిటీ పెరిగిన దగ్గర నుంచి ఎలా ప్రాబ్లమ్స్ వస్తాయి. సో అది కాదు మన ప్రాబ్లం. ఇటు అబ్బాయిల్లో కూడా, అబ్బాయిల్ని పెంచే విధానంలో తల్లులు మేజర్లీ నా కొడుకు ఏం చేసినా కరెక్ట్, ఎవరితో తిరిగినా కరెక్ట్, ఇట్లాంటి ధోరణి కాకుండా ఒక చెక్ ఉంచండి, ఒక ఎవరితో తిరుగుతున్నాడు రైట్ ఫ్రమ్ టీనేజ్. అండ్ ఆల్సో ఇక్కడ అమ్మాయిలు కూడా ఏమీ తక్కువగా లేరు. నేను అమ్మాయిని అస్సలు సపోర్ట్ చేయను. ఈ కాలంలో తీసుకున్నట్లయితే డ్రగ్స్ కానీ, లేదా వే ఐ సీ వైజాగ్ లో కూడా కాఫీ షాపుల దగ్గర, టీ షాపుల దగ్గర ఐ డోంట్ జడ్జ్, బికాస్ సుప్రీం కోర్ట్ మొన్న ఒక హ్యాండ్ బుక్ రిలీజ్ చేసింది, జెండర్ న్యూట్రాలిటీ మీద ఒక హ్యాండ్ బుక్ రిలీజ్ చేసింది. అందులో మీరు చూసినట్లయితే సుప్రీం కోర్ట్ ఏం చెప్పిందంటే, పొట్టిబట్టలు వేసుకున్న అమ్మాయిలు లేదా సిగరెట్ స్మోకింగ్ చేసే అమ్మాయిలు చెడ్డగా వాళ్ళ గురించి ఇచ్చేయకూడదు, ఎందుకంటే మనం ఇచ్చే జడ్జ్మెంట్ ని చెడు చేస్తుంది. కాబట్టి అబ్బాయిలు ఎలాగా ఫ్రీడమ్ ఉంటుందో అమ్మాయిలకు కూడా అదే ఫ్రీడమ్ అని చెప్పి, అది మీకు నెట్ లో దొరుకుతుంది, జెండర్ న్యూట్రాలిటీ హ్యాండ్ బుక్ ఆన్ జెండర్ రోల్స్ అని చెప్పి, జెండర్ స్టీరియో టైపింగ్ ఆపండి అని చెప్పి. సో అది పక్కన పెట్టేస్తే ఇక్కడ అమ్మాయిలు కూడా లేదా ఆడవాళ్ళు కూడా, ఎస్పెషలీ అండి ఆడవాళ్ళు 30 దాటి 40 దాటిన ఆడవాళ్ళు, వీళ్ళే, నేను కొన్ని కేసెస్ చూస్తానండి, అంటే ఐ డోంట్ వాంట్ టు కోట్ ద నేమ్స్ హియర్, బట్ 40 దాటిన ఆడవాళ్ళు ఏంటంటే అబ్బాయిలు వాళ్ళే ఎవరైనా మామూలుగా హాయ్ పెట్టినా, లేదా యూ లుక్ బ్యూటిఫుల్ అవి రీల్స్ ఏవో చేస్తే వాళ్ళకి ఏదో రిప్లై పెడతారు. ఇంకా పెట్టిన దగ్గర నుంచి వాళ్ళు మాట్లాడితే మామూలుగా మాట్లాడాలి, అంతేగాని వీళ్ళ లిమిట్స్, వీళ్ళ తాలూకా బౌండరీస్ ఏమీ తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ దగ్గర నుంచి గిఫ్ట్స్ యాక్సెప్ట్ చేయడము, లేదా వాడేదో ఫోన్ ఇస్తే దానికి ఇదైపోవడము, ఇట్లా చాలా చాలా రీజన్స్ ఉన్నాయండి. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బోర్డము, లోన్లీనెస్ విపరీతంగా ఎక్కువైపోతున్నాయండి ఈ కాలంలో. చెప్పాలంటే ఖాళీగా, ఇందాక శేఖర్ భాషా గారు అన్నారు, వీడెందుకు అసలు అంత పెద్ద ఆవిడతో పెళ్లి అయిపోయి పిల్లలు ఉన్న ఆవిడతో ఎందుకు అసలు స్టార్ట్ చేయాలి, మీకు కామన్ తాలూకా లస్ట్ఫుల్ కోరికలు ఉంటే అది ఇంకో విధంగా తీర్చుకోవచ్చు, లైక్ దే కెన్ హ్యావ్ అ గర్ల్ ఫ్రెండ్ ఆఫ్ దేర్ ఓన్ ఏజ్ ఆర్ ఏదైనా చేసుకోవచ్చు. బట్ పెళ్లి అయిపోయిన వాళ్ళని ఎందుకు పట్టుకుంటారంటే మేబీ దే ఆర్ అన్ ఈజీ టార్గెట్ ఆర్ మేబీ ఈజీలీ అవైలబుల్, వాళ్ళు ఎందుకు రెస్పాండ్ అవుతున్నారు అనేది ఇంకొక ఆస్పెక్ట్. సో ఇవన్నీ మనం కన్సిడర్ చేసి ఫస్ట్ నుంచి రూట్ కాజ్ అంటే వై ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అంటే యంగ్స్టర్స్ లో మోస్ట్లీ అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ, అమ్మాయిలు కూడా
పెళ్ళైపోయిన మగవాళ్ళతో రిలేషన్షిప్స్ పెట్టుకునే స్టోరీస్ కూడా ఉన్నాయి. సో నేనేమంటానంటే ఇక్కడ బోర్డమ్, లోన్లీనెస్ అండ్ ద టైప్ ఆఫ్ కాంటెంట్ దే ఆర్ వాచింగ్ అండ్ కామెంట్స్ కూడానండి. మీరు కామెంట్స్ తీసినట్లయితే ఒక వీడియో మీద ఏ పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా కింద బూతులు అండి నోటికి వచ్చినట్టు. నాకైతే షాక్ అసలు మన తాలూకా యూత్ గాని ఎక్కడికి వెళ్తున్నారు. ఎందుకంటే మన నోట్లోంచి వచ్చే ప్రతి మాట, every word will turn into thoughts and thoughts will turn into our behavior and behavior will turn into actions. సో దీన్ని చంపేయాలి, వీడిని వేసేయాలి. ఈ మధ్య అమ్మాయిలు కూడా విపరీతంగా అమ్మాయిలు తిడతారు, అమ్మాయిలే చాలా సోషల్ మీడియా కామెంట్స్ చూస్తే అసలు చాలా దారుణంగా ఉంటున్నాయి. అసలు మరీ లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడుతున్నారు మీరు చెప్పినట్టు. సో ఇట్లా అండి ఈ కామెంట్స్ లో కూడా విపరీతంగా దిస్ ఇస్ లైక్, ఇప్పుడు చెప్పాలంటే దిస్ ఇస్ మోర్ లైక్ ప్రేమ కాదండి, ఇది ప్రేమోన్ మాధవ్ అంటాను నేను. దిస్ ఇస్ లైక్ మోర్ లైక్ టెర్రరిజం. ఇది సూపర్ టెర్రరిజం. ఎందుకంటే ఒక మతం పేరు చెప్పి, ఒక ఇది పేరు చెప్పి, ఒక మానవతా విలువలు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే బీయింగ్ హ్యూమన్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. ఇప్పుడు శేఖర్ భాష గారు చెప్పినా, ఆయన సైకియాట్రిస్ట్ చెప్పినా అదే, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే నీ తాలూకా నైతిక విలువలు అంటే ఏంటండి? నువ్వు ఒక మనిషిలా ఉండు ఫస్ట్. యానిమల్ ఇన్స్టింక్ట్స్ పెరిగిపోతున్నాయి విపరీతంగా. అసలు సెన్సిటివిటీ, సెన్సిబిలిటీ, ఎంపతి, ఈ మూడు లేవండి. అంటే పక్క వాళ్ళకి మనం చిన్న కాల్ తగిలితేనే సారీ అయ్యో తగిలిందా అంటాం. ఈ సెన్సిటివిటీ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం పోయింది. పక్కవాడి మనసు నొచ్చుకుంటుందా? ఫస్ట్ ఏదైనా సైకలాజికల్ ప్రాబ్లం ఉంది లేదా వాళ్ళ మెంటల్ స్టేట్ బాగాలేదని చెప్పడానికి ఫస్ట్ తంబ్రులు ఏంటంటే వాళ్ళు పక్క వాళ్ళని వాంటెడ్ గా నొప్పి కలిగించేలా మాట్లాడతారు. అన్నిసార్లు కాదు, కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం అనేది వేరు, చెప్పడం వేరు, వాళ్ళ ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేయడం వేరు. అంతేగాని కావాలని పక్క వాళ్ళని హర్ట్ చేసేలా మాట్లాడడం వేరు. ఎంపతి అనేది లేదు సొసైటీలో. ఎంపతి అంటే ఒక మనిషి ఒక బాధలో ఉన్నప్పుడు కానీ, నేను ఈ నొప్పి ఫీల్ అవుతున్నాను, నాకు ఆత్మహత్య థాట్స్ వస్తున్నాయి, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, సూసైడల్ టెండెన్సీస్ వస్తున్నాయి అన్నప్పుడు చేసుకునే వాళ్ళు వెంటనే చేసేసుకుంటారు, ఇట్లా ప్రాపగండా చేయరు, ఇట్లా అనడము, ఇవన్నీ కూడానండి. ఎంపతి అనేది ఎప్పుడైతే పోతుందో మనం హ్యూమన్ లా కాకుండా యానిమలిస్టిక్ ట్రేట్స్ అనేవి విపరీతంగా స్టార్ట్ అవుతాయి. దీనికి పాస్ట్ ట్రామాస్, ఆల్కహాల్ అబ్యూజ్ వన్ ఆఫ్ ద రీజన్స్. ఈ కేసులో అది కంప్లీట్లీ ఇర్రిలెవెంట్, అందుకే వీ కెన్ రూల్ ఇట్ అవుట్. సో ఇవన్నీ కూడా ఇదొక ఉన్మాదం, ఇదొక డెల్యూజనల్ స్టేట్ లో వాళ్ళు కమిట్ చేస్తున్నారనాలా, లేదా అవుట్ ఆఫ్ స్పర్ ఆఫ్ ద మూమెంట్ అంటే క్షణికావేశంలో కమిట్ చేస్తున్నారనాలా, అదంతా పక్కన పెట్టేసి ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే అసలు మనుషుల్లా ఎలా బిహేవ్ చేయాలి. ఇప్పుడు నాకు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆన్ దిస్ లైఫ్ నేను ఆల్ ఆడియన్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నానంటే మీకు గాని మీ దగ్గర ఉన్న వాళ్ళకి కానీ ఇలాంటి విపరీతంగా కోపం రావడం కానీ, విపరీతంగా ఎవరైనా చంపేయాలనే థాట్స్ రావడం కానీ ఉంటే మాత్రం, ఈ చుట్టుపక్కల వాళ్ళ బిహేవియర్స్ ఏమైనా గమనిస్తే మాత్రం వెంటనే ఒక ప్రొఫెషనల్ హెల్ప్ ని తీసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వన్ ఆఫ్ ద రీజన్స్ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అండి, న్యూక్లియర్ అండ్ సూపర్ న్యూక్లియర్ ఫ్యామిలీస్. అయితే మొగుడు పెళ్ళం పిల్లలు, ఇంకెవరితోని వాళ్ళకి టచ్ ఉండదు, ఇంట్లోనే ఉండిపోవడం, సోషల్ మీడియా విపరీతమైన స్క్రోలింగ్. అసలు పక్క వాళ్ళతో మాట్లాడరు, ఇంటరాక్ట్ అవ్వరు. ఇంతకు ముందు అయితే అమ్మమ్మలు, తాతయ్యలు వీళ్ళంతా ఉండేవారు, ఇంట్లో ఒకలాంటి బాండింగ్ ఉండేది. సో వాళ్ళకి ఏమైనా చిన్న చిరాకులు, మనసులో బాధ ఉందనుకోండి, వాళ్ళతో చక్కగా షేర్ చేసుకునేవారు. ఐ థింక్ డిస్ట్రిబ్యూషన్ ఒక ఫ్లో ఉండేది. సో అట్లా బాగుండేది. మీరు చూసినట్లయితే కోవిడ్ తర్వాత నుంచి విపరీతంగా స్టార్ట్ అయ్యాయి. చాలా ఇంపార్టెంట్ విషయం ఒక్కటి చెప్తాను. పిల్లల్ని పెంచేటప్పుడు ఎస్పెషల్లీ చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళకి కొన్ని విలువలు మనం చిన్నప్పటి నుంచి